అందరికీ నమస్తే. కాళేశ్వరం పైన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కోర్టుకోని విషయం అందరికీ తెలిసిందే. కోర్టులో ఈరోజు హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్‌లో ఒక ప్రశ్న దగ్గర ప్రభుత్వం ఇరుక్కపోయింది. ఒకే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు టైం కావాలని అడిగింది ప్రభుత్వం. యాక్చువల్‌గా కోర్టు మాత్రం చాలా స్పీడ్‌గా విచారణ చేపట్టింది. ఎందుకంటే ఒక పక్క మొన్ననే పిటిషన్ వేసిండ్రు. ఒకరోజు గ్యాపు. ఈరోజు లంచ్ కన్నా ముందు దాదాపు ఒక గంటన్నర 2 గంటలు కేసీఆర్, హరీష్ రావు తరపున పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ వాదన వినిపించిండ్రు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ తరపున వాదనలు విన్నారు. తర్వాత కోర్టు రెస్పాండ్ అయింది. కానీ చాలా టైం పట్టింది. లంచ్ కన్నా ముందు ఒక 2 అవర్స్ ముందు ఒక వివరణ ఒక వాదన జరిగిన తర్వాత లంచ్ తర్వాత గవర్నమెంట్ తరపున వాదన విని కోర్టు ఫైనల్గా ఒక విషయం చెప్పింది. కానీ ఆ ఒక్క క్వశ్చన్కి ఎందుకో అడ్వకేట్ జనరల్ తడబడ్డాడు. అడ్వకేట్ జనరల్కి సమాచారం లేకపోవడమా, లేకపోతే ప్రభుత్వం దగ్గర సమాచారం లేకపోవడమా, సంథింగ్ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నేను ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అని కూడా చెప్తాము. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్గా కోర్టు ఆ ప్రశ్న ఏంది? కోర్టు వేసిన ప్రశ్న, మీరు అసెంబ్లీ పెడతామంటున్నారు కదా, అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీలోనే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పెడతామంటున్నారు కదా, ఇప్పుడు మీరు చర్యలు అసెంబ్లీకి పోయే కన్నా ముందే చర్యలు ఫైల్ కూడా రెడీ చేసుకొని మొత్తం అసెంబ్లీకి వెళ్ళిపోతారా, లేకపోతే అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాత మీరు చర్యలకు ఉపక్రమిస్తారా? ఇప్పుడు అదే కదా, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకుంటుంది, దానిలో ఉన్నదేంది, దానిలో లేనిదేంది, అదంతా పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాలి ఇదంతా. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చాలా రహస్యంగా నడుపుకుంటూ వస్తుంది. దీన్ని ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ విషయాన్ని కోర్టులో కూడా అయిపోయింది, మేము పబ్లిక్ డొమైన్లో ఎక్కడ పెట్టలేదని చెప్పింది. ఈ 60 పేజీల విషయం కూడా ఉంది. చాలా వాదనలు జరిగినాయి. వాదన కన్నా ముందు ఈ ప్రశ్ననే, కమిషన్ నివేదిక ఎప్పుడు పెడతారని అడిగితే అసెంబ్లీలో పెడతామన్నారు. అసెంబ్లీ ఎప్పుడు పెడతారంటే సమాధానం రాలేదు. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా హైకోర్టు ప్రస్తావించింది. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్నతోనే మొత్తం కేసు అంతా కూడా ముడిపడి ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి రేపు వస్తామని చెప్పారు. ముందు రేపు వస్తామని చెప్తే రేపు లేదా మండేకి వస్తామని చెప్పిన అడ్వకేట్ జనరల్. హైకోర్టు అన్నది రేపు మండే కాదు, ఈరోజు సాయంత్రం 4:30కు మళ్ళీ పెడదాం, దీని మీదే చర్చిద్దాం, దీని మీదే వాదనలు విందాం, ఈరోజు సాయంత్రం 4కు రమ్మన్నది అడ్వకేట్ జనరల్ని. అంటే నేను కాదు, ఈరోజు టైం కుదరదు, రేపే పెడదామంటే సరే అని రేపటికి పోస్ట్పోన్ చేసింది. ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యమైనది, చాలా కీలకమైన ప్రశ్న అని హైకోర్టు అన్నదంటే, బహుశా ప్రభుత్వం ఈ విషయాన్ని ఎక్కడ ప్రజల్లో పెట్టకుండా, ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, దీన్ని మొత్తం ఒక పొలిటికల్ సైజ్ అంటే రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటుంది అనేది ప్రధానమైన వాదన. దీనిలో ఫస్ట్ నుంచి కూడా ఆ రకమైన వాదన వినిపిస్తుంది కదా. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం అసలు దీనిలో పొలిటికల్గా మేము ఉపయోగించుకోదలుచుకోలే, దీనిలో అసలు తప్పు ఎవరు చేసిందో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనుకున్నప్పుడు కమిషన్ రిపోర్ట్ 665 పేజీల రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టేవాళ్ళు. తర్వాత దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తీసుకునేవాళ్ళు. తర్వాత ఏసీబీ పెట్టుకుంటారా, సిట్టు పెట్టుకుంటారా, తర్వాత విషయాలు తర్వాత అర్థమయ్యేది, తర్వాత చెప్పేది. కానీ ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ అవుతుంది దీనిలో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్లో ఏముందో కనీసం ఈ గవర్నమెంట్ చదివిందా, ఈ గవర్నమెంట్ చదివిందా అనేది కూడా క్లారిటీ లేదు. 665 పేజీల రిపోర్ట్ ఎవరు చదివిండ్రు? ఆ ఐఏఎస్ల కమిటీ చేసినట్టు కూడా కోర్టుకి చెప్పిండ్రు. ఆ ముగ్గురు వాళ్ళు జస్ట్ 24-48 అవర్స్లోనే, అంటే 1-2 డేస్లోనే మొత్తం దాన్ని చదివి 60 పేజీల రిపోర్ట్ తయారు చేసిండ్రా, లేకపోతే పీడిఎఫ్లో ఎక్కడన్నా మనకు కావాల్సిన అక్షరం ఉంటే, ఇప్పుడు కేసీఆర్ అని కొడితే కేసీఆర్ పేరు ఎక్కడెక్కడ ఉందో అది మొత్తం వచ్చేస్తుంది. దాని ముందు వెనకేం రాదు, కేసీఆర్ అని పేరు దగ్గర వస్తుంది. హరీష్ రావు అని కొడితే ఆ సెర్చ్ వాడు ఎక్కడ ఉంటుందో అది మొత్తం బయటకు వస్తుంది. అట్లా ఆ రిపోర్ట్ తయారైందా, ఇదంతా కూడా ఏం క్లారిటీ లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిందంటే, గవర్నమెంట్ ఏం చేయబోతుంది, గవర్నమెంట్ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే చేస్తుందా అనే విషయం ఇక్కడ తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. ఎట్లా అంటే, దీనికి ముందు జరిగిన వాదనల గురించి మనం వినాలి. ఆ వాదనలు వింటే ఆటోమేటిక్గా కేసు మొత్తం కూడా అర్థమైపోతుంది. ఈరోజు ఇది చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగింది. జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ బెంచ్ మీద విచారణ జరిగింది. కేసీఆర్ తరఫున వాదనలు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తర్వాత పీసీ ఘోష్ తరఫున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించారు. కేసీఆర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ ఏమంటారంటే, ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నివేదికను బయటపెట్టిండ్రు, పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ పెట్టారా అని అడిగింది.
ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి మాట్లాడినంటే హైకోర్టు అడిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టిన రిపోర్ట్ అని అడిగితే 60 పేజీల నివేదిక వెబ్సైట్లో పెట్టారని కోర్టుకు తెలిపిన అడ్వకేటు మొత్తం రిపోర్ట్ ఎక్కడ అని ప్రశ్నించిన హైకోర్టు. మీరు పెట్టిన కమిషన్ రిపోర్టు అని ఎలా చెప్తారని ప్రశ్నించిన హైకోర్టు. అంటే 665 పేజీల రిపోర్ట్ను 60 పేజీలకు కుదించి దాన్నే మీడియాకి రిలీజ్ చేసి ఇదే ఒరిజినల్ రిపోర్ట్, ఇంతే రిపోర్ట్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అనేది హైకోర్టు వేసిన ప్రశ్న. సగం రిపోర్ట్ సమర్పిస్తే మేము ఎలా విచారించాలన్న హైకోర్టుకు కూడా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. కమిషన్ రిపోర్ట్పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేసీఆర్ తరఫున అడ్వకేట్లు ప్రస్తావించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ మాకు ఇవ్వలేదని కూడా ఆ వివరాలు చెప్పిండ్రు. ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ కమిషన్ వ్యక్తిపై ఆరోపణలు ఉంటే సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వాలి. బట్ ఆ 8B సెక్షన్ ప్రకారం కూడా నోటీసులు ఇవ్వలేదు. ఎలాంటి కాపీ తమకు ఇవ్వకుండానే జూలై 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 600 పేజీల రిపోర్ట్ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని 3 మెన్ కమిటీ వేసింది. వాళ్ళు 60 పేజీల రిపోర్టు చేసిండ్రు అని మీడియాలో వార్తలు వచ్చినాయి. కనీసం 60 పేజీల రిపోర్ట్ కూడా మాకు అది అఫీషియల్గా ఇవ్వలేదు. 60 పేజీల రిపోర్ట్ మీకు వచ్చిందా అని అడిగింది హైకోర్టు వీళ్ళని, కేసీఆర్ తరఫున అడ్వకేట్స్ని. మాకు రాలేదని అన్నారు. మొత్తం రిపోర్ట్ కాకుండా 60 పేజీల రిపోర్ట్ మాత్రమే ఎందుకు అప్లోడ్ చేసిండ్రు అని కోర్టు అడిగింది. తర్వాత 60 పేజీల పబ్లిక్ డొమైన్ రిపోర్ట్లో ఉందా అని హైకోర్టు అడిగితే మేము గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పి కేసీఆర్ తరఫున అడ్వకేట్ చెప్పిండ్రు. ముఖ్యమంత్రి సహా మొత్తం మీడియా సమావేశం ఏర్పాటు చేసిండ్రు. 5వ తేదీ మీద దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. అన్ని మీడియాలో కమిషన్ రిపోర్ట్ను డిస్ప్లే కూడా చేసిండ్రు. కోర్టును సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ కూడా సరిగా లేదంట. అది వీళ్ళ అడ్వకేట్ కేసీఆర్ తరఫున అడ్వకేట్ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ చెప్తే ఏజీకి అడ్వకేట్ జనరల్కి 3 ప్రశ్నలు వేసింది హైకోర్టు. 60 పేజీల రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టారా? ఆయన లేదన్నాడు. పిటిషన్లకు 8B ప్రకారం నోటీసులు ఇచ్చిండ్రా అంటే మేము నోటీసులు ఇచ్చినాం, దానిలో 8B అని ప్రస్తావించినంత మాత్రం 8B కాకుండా పోతుందని ఆయన ఒక సమాధానం చెప్పిండు. కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు నివేదిక మీద అసెంబ్లీలో చర్చించాల్సిందే తప్ప ఇప్పటిదాకా ఏం లేదని ఆయన చెప్పిండు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా ప్రస్తావించారు. కిరణ్ బేడి కేసు అప్పుడు సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చిందో కూడా కేసీఆర్ తరఫున అడ్వకేట్ చెప్తే అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ తరఫునేమో దానికి సంబంధం లేదు, ఆ కేసుకు ఈ కేసుకు చాలా తేడాలు ఉన్నాయని చెప్పిండ్రు. రిపోర్టు మేము ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అసెంబ్లీలో చర్చించగానే పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పిండ్రు. ఇట్లా ఈ స్టేజ్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరినారు. అంటే వాళ్ళు స్టే చేయమని కోరినారు కదా కేసీఆర్ తరఫున అడ్వకేట్స్, మీరు ఉత్తర్వులు జారీ చేయకంటే హైకోర్టును కోరినారు అడ్వకేట్ జనరల్. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాకనే చేస్తామని చెప్పిండ్రు. తర్వాత 2:30కి వాయిదా వేసిండ్రు. వాయిదా వేసిన తర్వాత కమిషన్ పారదర్శకంగా రిపోర్ట్ ఇచ్చింది. నివేదికను సమీక్షించడానికి 3 మెన్ కమిటీ ఉంది. బలగపూర్ ఇష్యూపై కమిషన్ రిపోర్ట్ వేరు, ఈ కేసు వేరని గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి ఆయన వాదన వినిపించిండు. ఈ వాదనను వినిపించిన తర్వాతనే ప్రభుత్వం ఈ ఒకే ఒక ప్రశ్న, హైకోర్టు వేసిన ప్రశ్న ఒకే ఒకటి, హైకోర్టు మీరు అసెంబ్లీకి పోయే ముందు డిసైడ్ చేసి అసెంబ్లీకి పోతారా, అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా? అసలు చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీలో చర్చనే అవసరం లేదు. బహుశా ఇప్పుడు రేపు జరగబోయే వాదనలు ఎట్లుంటావో మనం ఏమీ చెప్పలేము. కానీ 60 పేజీల నివేదికను కూడా అసలు ప్రభుత్వం ఎక్కడ చదివింది? క్యాబినెట్లో పెట్టగానే ముఖ్యమంత్రి అందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పేసిండ్రు. ఒకవేళ మేము చదవలేదు అంటే చదవకపోతే మరి ఈ రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరూ మొత్తం దీనిలో వీలే దోషులని ఎట్లా అయిపోయిన క్వశ్చన్ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ చదివితే మరి ఇంకా చదివిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలని కూడా చర్యలు కూడా ఉపక్రమించాలి. దానిలో ఏముందో చూసుకొని ఏం చర్యలు తీసుకొని కూడా చెప్పాలి కదా. అంటే ఇక్కడ అసలు రిపోర్ట్లో ఉన్నది వీళ్ళు చెప్పింది ఒకటేనా అని ఒక పెద్ద అనుమానం కోర్టుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు దానిలో ఉన్నది, ఆ రిపోర్ట్లో ఉన్నది ప్రభుత్వ పెద్దలు చెప్పింది. ప్రభుత్వ పెద్దలు అసలు ఎందుకు చెప్పిన అంత ఉరుకులాట ఎందుకు? కమిషన్ 17 నెలలు విచారించి రిపోర్ట్ తయారు చేసింది. మీరు కనీసం ఒక 17 గంటలైనా దాన్ని చర్చించాలి కదా, దాని మీద స్టడీ చేయాలి కదా. 17 గంటలైనా 24-48 అవర్స్లోనేమో ఐఏఎస్ కమిటీ రిపోర్ట్ చేస్తుంది. ఆ 65 పేజీల రిపోర్ట్ చదివి కూడా 17 గంటలు పడుతుంది వీళ్ళకున్న నాలెడ్జ్కి. కనీసం 17 నిమిషాలు కూడా చదవలేదు, 17 గంటలు కాదు. చదువుకునే బయటకు వచ్చేసి చెప్పినప్పుడు మరి మీకు అంతా తెలిసినప్పుడు ఇంకా అసెంబ్లీలో చర్చ ఎందుకు? ఇది కూడా క్వశ్చనే కదా. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం తెలుసుకొనే మీరు మాట్లాడినరా మీడియాతో, రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ? మరి మొత్తం తెలిసినప్పుడు ఇంకా ప్రభుత్వం మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో చర్చ చేయాలని అవసరమే ఉంది. పబ్లిక్ డొమైన్లో పెడితే ప్రజలు తెలుస్తుంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలిస్తే చర్యలు కూడా తెలిసిపోతాయి కదా ఆటోమేటిక్గా. అసలు వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే అడ్వకేట్ జనరల్ తెలుసుకొని కనీసం 4:30కు సాయంత్రం కోర్టు అడిగినట్టుగా 4:30కే
చలో పోదామని కోర్టుకి చెప్పేవాడు. కోర్టు విచారించేందుకు సిద్ధంగా ఉన్న అడ్వకేట్ జనరల్ మాత్రం లేదు లేదు మేము ఇవాళ వద్దే వద్దు, రేపు లేదా సోమవారం అంటే సోమవారం చాలా లాంగ్ ఉంది, రేపే చర్చించాలి, దీని మీద రేపే వాదనలు రెడీ చేసుకోవాలి, రేపే ఈ కోర్టులో ఈ ఇష్యూను విచారిస్తామని చెప్పింది. కోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం ఏం చెప్తుంది. ప్రభుత్వం ఈ ప్రశ్నకు చర్యలు తీసుకొని పోతామంటారా, అసెంబ్లీలో చర్చించినాక చర్యలు తీసుకుంటామంటారా? ఒకవేళ అసెంబ్లీలో చర్చించినాక చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పిండ్రు, ఎందుకు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది, ఎందుకు 60 పేజీల రిపోర్ట్ను మీడియాకు పంపిండ్రు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ప్రభుత్వం ముందు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎనీవే ఈ ప్రశ్న చాలా కీలక ప్రశ్న అని హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి నిజంగానే చాలా కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఏం ఆన్సర్ చెప్తుంది చూద్దాం తర్వాత మనం కూడా. రేపు మళ్ళీ విచారణ ఉంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.